బెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. తిరుమలలో నిన్న రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎయిర్పోర్ట్లో 4 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను ఇండిగో ఎయిర్లైన్స్ రద్దు చేసింది. మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచు అలాగే పెరిగిన చలి కారణంగా భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు. వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలైతే తీసుకుంది. నెల్లూరు, కావలి, అల్లూరు, దగదర్తి, బోగోలు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుమ్మలపెంట సముద్ర తీరం వద్ద భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని అధికారులైతే హెచ్చరించారు. విడవలూరు, వాలేటివారిపల్లి, లింగసముద్రం, జలదంకి, కావలి, చేధర్ల, కందుకూరులో వర్షం పడింది. రెడ్డికా నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో అయితే వర్షం కూడా పడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, తిరుపతిలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మమతా, మొత్తం మీద గత నిన్నటి నుంచి కూడా భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తిరుమలలో అర్ధరాత్రి నుంచి కూడా విపరీతమైన వర్షం కురుస్తున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చిన భక్తులు చాలా అవస్థలు పడుతున్నారు. తిరుమల ఘాట్ రోడ్ లో కూడా అక్కడక్కడ బండరాలు విరిగి పడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. తిరుమలకి వెళ్లే భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకుని వాహనదారులు తిరుమలకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే కూడా సూచించడం జరిగింది. ఒకవేళ బండరాళ్లు భారీగా ఏమైనా విరిగి పడితే వెంటనే వాటిని ఎప్పటికప్పుడు తొలగించే విధంగా కూడా భారీగా క్రేన్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భద్రతా సిబ్బందిని కూడా, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2వ ఘాట్ రోడ్ లోనే ప్రతి వర్షాల సమయంలో కూడా ఈ బండరాలు అనేది విడిగిపడతాయి. అయితే భారీ వర్షాల కారణంగా, ఎడతెరిపి లేని వర్షం కారణంగా శేషాచలం అటవీ ప్రాంతం పూర్తిగా కూడా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలోనే భారీగా వర్షపాతం నమోదై దాని తర్వాత వచ్చే వరదలు ఉన్న నేపథ్యంలో బండరాలు విరిగిపడతాయనే ఉద్దేశంతోనే టీటీడీ ఈ రకంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే భక్తులు మాత్రం జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలి. ఎందుకంటే ఎత్తైన కొండల నుంచి ఒకసారిగా బండరాలు విరిగిపడితే కింద వాహనాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలి, ఆచితూచి ముందుకెళ్లాలంటూ కూడా టీటీడీ చెప్తుంది. మరోవైపు ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలా తిరుమలతో పాటు, తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైనటువంటి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఉన్నటువంటి భారీగా వాటర్ అంతా కూడా ప్రవహిస్తుంది. అందువల్లనే పాపనాశనం క్షేత్రాలకు, అదేవిధంగానే శ్రీవారి పాదాల మండపాలకంతా కూడా భక్తుల్ని నిలిపివేయడం జరిగింది. ఈదురుగాలు భారీగా వీస్తుండడం, మరోవైపు ఈ వర్షపాతం ఎక్కువగా కురుస్తున్న కారణంగానే తాత్కాలికంగా అక్కడికి భక్తులను పంపకుండా ఆపివేయడం జరిగింది. మొత్తం మీద రాత్రి నుంచి వర్షాల కారణంగా తిరుమలలో నానా రకాలుగా భక్తులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మాత్రం టీటీడీ సాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో కూడా శివారు ప్రాంతాలు, తిరుపతిలో పట్టణంలో పాటు శివారు ప్రాంతాలకు విపరీతమైన వర్షం కురుస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ కూడా భారీగా వర్షపు నీరు చేరుతుంది. మరోవైపు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులతో పాటు పోలీసులు, కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, వాళ్లకు శిబిరాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కాళహస్తి కావచ్చు, లేదంటే ఇట్లా తమిళనాడుకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉంటాయో సత్తివేడు, నెల్లూరు, ఇట్లా జీడి నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం నమోదవుతుంది. అందువనే ఈ భారీగా ఈదురుగాలు వీస్తున్న కారణంగా చెట్లు విరిగి పడిపోతున్నాయి రోడ్ల పైన. అదేవిధంగానే ఈ కరెంటు పోల్స్ కూడా ఎక్కడెక్కడ విరిగి పడిపోతున్నాయి. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైతులు ప్రధానంగా పంట పొలాల వద్దకు వెళ్లొద్దండి అనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెట్లు విరిగి పడతాయి. అదేవిధంగానే ఎక్కువగా వడగళ్ళు, వానలు ఇట్లాంటివన్నీ కూడా పడుతూ ఉంటాయి. అందువల్లనే చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు.
మొత్తం మీద ఇవాళ రేపు 2 రోజుల పాటు మాత్రం ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. రాయలసీమ జిల్లాల్లో కడప, కర్నూలు, అనంతపురం వరకు కూడా ఈ వర్షం అనేది కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని మండల కేంద్రాల్లో దాదాపుగా భారీ వర్షంగా కురుస్తుందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు కొన్ని ప్రాంతాల్లో మాత్రం సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఎక్కడైతే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందో ఆయా ప్రాంతాల్లో ఆ రకంగా సెలవులు ప్రకటించారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ వాగులు, వంకలు ప్రవహించేటువంటి ప్రాంతాల్లో కూడా సహాయ చర్యలు ఎప్పటికప్పుడు కొనసాగేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఇవాళ రేపు 2 రోజుల పాటు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ కురుస్తున్నాయి కాబట్టి నిన్నటి నుంచి ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి, ఇళ్లకే పరిమితం ఉండి ఎక్కడ కూడా బయట ప్రాంతాలకు తిరగద్దండి. అంటే అత్యవసరమైతే తప్ప బయటికి రావాలంతే తప్ప ఉద్యోగులు ఉదయం వెళ్లి సాయంత్రం వరకు అంటే ఆఫీసులకే పరిమితం ఉండి సాయంత్రం సమయం వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఇంటికి సురక్షితంగా వెళ్లాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మమత రైట్. అదేవిధంగా ఇంకా విమాన సర్వీసులకు సంబంధించి కూడా ఎయిర్లైన్స్ విమానాల రాకపోకల్ని కూడా రద్దు చేయడం జరిగింది కదా, అయితే ఎప్పుడు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అదేవిధంగా ఇంకా ఎన్ని రోజులు ఈ తుఫాను ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉందంటారు? 2 రోజులు ఉంటుంది. అంటే వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇవాళ రేపు ఎల్లుండి వరకు కూడా అంటే తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ఈ ప్రభావం అయితే ఉంటుంది. కాబట్టి విమాన సర్వీసులకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా కొన్ని ఎయిర్లైన్స్ సంబంధించి రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. అందువల్ల అక్కడ వరద నీరు కూడా సహజంగా భారీగా అంటే విమానాశ్రయం లోపలికి కూడా గతంలో కూడా రావడం జరిగింది. మరోవైపు వాతావరణం రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే విధంగా నెల్లూరులో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైన్లో ఉన్నారు. విద్యాసాగర్, చెప్పండి, అధికారులు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు ఈ ఫెంగల్ తుఫాన్కి సంబంధించి? రైట్ మమత, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండం అయితే రాత్రి తుఫాన్ గా మారింది. ఫెంగల్ తుఫాన్ గా మారిన తర్వాత ఇప్పటి వరకు అయితే చాలా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఇటు ఆంధ్రప్రదేశ్ కి, అలాగే నెల్లూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి నెల్లూరు జిల్లా, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాకి ఎక్కువగా ఉంటుందని చెప్పి మొదట ఊహించారు వాతావరణ శాఖ అధికారులు. కానీ ఇది తన దిశ మార్చుకుంటూ ఇప్పుడు స్థిరంగా బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగింది నిన్నటి వరకు. కానీ రాత్రి నుంచి మాత్రం తీరం వైపు కాస్త వేగం పెంచింది. ఎందుకంటే గతంలో కేవలం 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది ఫెంగల్ తుఫాను. ప్రస్తుతం 9 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. ప్రజెంట్ తుఫాను మన చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తారు. ఇది ఈ వేగంతో ఇలాగే వస్తే సాయంకాలం కల్లా ఇది మహాబలిపురం, పుదుచ్చేరి మధ్యలో కూడా తీరం దాటే అవకాశం ఉందని ఒక అంచనాకు వచ్చారు. మొదట శాఖ అధికారుల అంచనా ప్రకారం ఇది భూ ఉపరితలంపైకి వచ్చిన తర్వాత దీని ఎఫెక్ట్ ఇటు చెన్నైకి ఆనుకుని, బంగాళాఖాతం ఆనుకుని ఉన్న నెల్లూరు జిల్లా కావచ్చు, చిత్తూరు, తిరుపతిలో ఎక్కువ ప్రభావం ఉంటుందని ఊహించారు. కానీ తన దిశను మార్చుకున్న ఈ ఫెంగల్ తుఫాను ఇటు కర్ణాటక వైపు వెళ్లే అవకాశం ఉంది. భూమి మీదకి వచ్చిన తర్వాత దాని ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా కర్ణాటక, తమిళనాడు మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కోర్ నియోజకవర్గం కావచ్చు, అలాగే గూడూరు నియోజకవర్గం కావచ్చు, నెల్లూరు పట్టణ, అలాగే ముఖ్యంగా చూసుకుంటే సూలూరుపేట నియోజకవర్గాల్లో కూడా ఒక మోస్తారు వర్షం అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే భారీ వర్షాలు అయితే కురవలేదు, చాలా సాధారణ వర్షపాతం అయితే నమోదవుతుంది. కానీ ఎప్పుడైతే తీరం దగ్గరకు వచ్చే కొందే గాలులు విపరీతమైన ఈదురు గాలి వీసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే వ్యవసాయానికి సంబంధించిన రైతులు కూడా ఆ పంట పొలాల దగ్గర ఏదైనా కరెంటు తీగలు పడిపోయే అవకాశం ఉంది, లేదంటే కరెంటు పోల్స్ తెగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలోనే నెల్లూరులో ప్రధానంగా ఓడరేవుతున్న కృష్ణపట్నం పోర్టులో కూడా 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణపట్నం పోర్టులోనే 3వ ప్రమాద హెచ్చరిక చేశారు. అలాగే గంగపట్నం కావచ్చు, అలాగే రామాయపట్నం కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇక్కడ మాత్రం 2వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్ అనేది ఇప్పటి వరకు అయితే నెల్లూరు జిల్లా మీద పెద్దగా అయితే లేదని చెప్పవచ్చు. కానీ రాబోయే 6 గంటల నుంచి 10 గంటల తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదే క్రమంలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే
ఒక్కసారిగా విపరీతమైన వర్షం పడడం, విపరీతమైన ఎక్కువ వర్షం పడినప్పుడు అనుకోని వరదలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాలను ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఎవరైనా కూడా అవసరమైతే వెంటనే స్పందించేందుకు ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ప్రస్తుతానికి ఎక్కువ లేకపోయినా రాబోయే 10 గంటలు ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.